హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రేపటి కోసం ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలో వాటిని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసామంటే హిండాల్కో రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే మనం ఇక్కడ చూసామంటే ప్రీవియస్లీ ఏమైందంటే ఇక్కడ నుంచి ఏదైతే ఒక హై ఫామ్ అయిందో ఈ హై దగ్గర నుంచి కిందికి వచ్చింది. అగైన్ ఈ హై దగ్గర రీటెస్ట్, అగైన్ ఈ హై దగ్గర రీటెస్ట్ అండ్ అగైన్ ఈ హై దగ్గర రీటెస్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ క్యాండిల్ మనం చూసామంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది. ఇంకో విషయం, మీరు ఒకవేళ దీని స్వింగ్ వీడియో చూడకపోతే డెఫినెట్లీ వెళ్ళి చూడండి ఈ వీడియో అనమాట. సో, చాలామంది ఐ థింక్ ఎవరు చూడలేదు ఇది. మీరు ఇక్కడ చూసారంటే ఓన్లీ 30 వ్యూస్ మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రైస్ అనేది ఇక్కడ సమ్‌వేర్ ఇక్కడ ఉందో ఇక్కడ మనం స్వింగ్ కోసం ప్లాన్ చేసాము. బట్ ఏమైందంటే ఇది నెక్స్ట్ వీక్ వచ్చేసి ఏమైందంటే పైకి వెళ్ళలేదనమాట. ఇదేమైందంటే కిందికొచ్చింది. కిందికి వచ్చి అగైన్ రీటేక్ తీసుకొని ఈసారి కంటిన్యూ అవుతుంది. డెఫినెట్‌లీ ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అయ్యే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోలో కాస్త డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకు ఈ స్టాక్ అనేది స్వింగ్ ట్రేడింగ్ చాలా బాగుందని చెప్పి మంత్లీ, వీక్లీ అన్ని టైమ్ ఫ్రేమ్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఒకవేళ వీడియో చూడకపోతే డెఫినెట్‌గా వెళ్లి చూడండి. మంచి డీటెయిల్ అనాలిసిస్ ఉంది అండ్ లెర్నింగ్ కోసం చాలా ఎక్కువ ఉంది దానిలో. ఇక్కడ ఇంట్రాడే కోసం మనం చూసుకున్నామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఎలాగా అంటే ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ప్రీవియస్‌లీ ఏమైందంటే ఒక స్లో అండ్ స్టడీగా ఏమైతుందంటే మెల్లమెల్లగా అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ ఇక్కడ ఏమైందంటే ఏదైతే ఈ స్మాల్ మూవ్‌మెంట్ ఉందో బ్రేకౌట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. అండ్ ఈ స్టాక్ వచ్చేసి కంటిన్యూ కావాలంటే డెఫినెట్‌లీ ఈ హై అనేది బ్రేక్ అయ్యి ఇంకో బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ మనం ఇక్కడ చూసామంటే ఒక రేంజ్ అనేది ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ బ్రేకౌట్ ఇచ్చేసింది. అండ్ రేపు ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందంటే అగైన్ ఇంకో మూవ్‌మెంట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే అపోలో ట్యూబ్స్‌ని కూడా మనం రేపు బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసారంటే ప్రీవియస్‌లో ఇది ఒక సెల్లింగ్‌లో ఉంది. సెల్లింగ్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక బాటమ్ అనేది ఫార్మ్ అయ్యి ఇక్కడ నుంచి ఏమైందంటే కిందకి వచ్చి రివర్సల్ అయింది. రివర్సల్ అయిన తర్వాత అగైన్ కిందకి వచ్చి ఏమైందంటే ఈ లో అనేది బ్రేక్ కాకుండా ఇక్కడ నుంచి అగైన్ రివర్సల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. మనం ఇక్కడ చూసామంటే మనకు క్లియర్‌గా ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసామంటే మనకి ఇది ఒక క్లియర్‌గా ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అండ్ ఒకవేళ దీని హై అనేది రేపు బ్రేక్ అయిందనుకోండి, ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ హై బ్రేక్ చేసి అగైన్ ఈ హై దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే యూబీఎల్‌ని కూడా రేపు మనం బయింగ్ కోసం తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే మనకి ఇక్కడ ఏమైందంటే ప్రీవియస్‌లీ ఇక్కడ ఒక మంచి అప్ ట్రెండ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసి చూసామంటే మార్కెట్ ఏమైందంటే పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫాల్ కావడానికి ట్రై చేసింది. బట్ ఏమైందంటే ఒక స్ట్రాంగ్ బౌన్స్ అనేది ఇచ్చింది. అగైన్ ఏమైందంటే అగైన్ మళ్ళీ ఇంకోసారి బౌన్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ క్యాండిల్ మనం చూసామంటే ఇది ఒక సైడ్ వేస్ ఫార్మ్ అయింది. సో, ఇక్కడ ఏమైందంటే ట్రెండ్, దాని తర్వాత వాలటైల్, దాని తర్వాత సైడ్ వేస్ అనమాట. ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూసామంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ బ్యాంక్‌ని మనం రేపు సెల్లింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మంచి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో వెళ్ళిన తర్వాత లాస్ట్ 2 క్యాండిల్స్ ఏమైందంటే మీకు గుర్తుందో లేదు, దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా డిస్కస్ చేసుకున్నాం. సమ్‌వేర్ ఐ థింక్ ఈ పాయింట్‌లో డిస్కస్ చేసుకున్నాము. వెళ్లి చూడండి. ఈ స్టాక్ వచ్చేసి మనకు మంత్లీ, వీక్లీ, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అన్ని టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్‌గా కనిపిస్తుందని చెప్పి లాస్ట్ టైమ్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోతే డెఫినెట్‌లీ వెళ్లి చూడండి. ఈ వీడియోని పైన ఐ బటన్‌లో లింక్ చేస్తాను. ఆర్ ఎల్స్ వీడియో స్క్రీన్ ఎండ్‌లో ఉంటుంది. ఓకే. అండ్ ఇంట్రాడేకి మనం ఇక్కడ వచ్చామంటే డెఫినెట్‌లీ ఈ స్టాక్ ఏమవుతుందంటే ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయిందంటే అగైన్ ఇక్కడ రీటెస్ట్ చేయడానికి రావచ్చు. సో, దానికోసం రేపు దీంట్లో మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం ఇప్పుడు చూసామంటే ఆర్బీఎల్ ఎప్పుడు మనం సెల్లింగ్ కోసం ఎంట్రీ తీసుకోబోతున్నాం. రీజన్ ఏమంటే ఈ స్టాక్ ఏమైందంటే ప్రీవియస్‌లో ఒక ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఒక బౌన్స్ అనేది ఇచ్చింది. సో, ప్రీవియస్‌లీ ఎక్కడైతే ఇది బ్రేక్‌ఔట్ డౌన్ ఇచ్చిందో అగైన్ అక్కడికి వెళ్లి రీటెస్ట్ తీసుకొని అగైన్ కిందకి వచ్చింది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఒక సైడ్ వేస్ అనేది ఫార్మ్ అవుతుంది. రేపు ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ చేసిందంటే అగైన్ ఈ లో దగ్గరికి రీటెస్ట్ అవ్వడానికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం మనం రేపు దీంట్లో సెల్లింగ్ అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. సో, ప్రీవియస్‌లీ ఏదైతే స్వింగ్ స్టాక్స్ కోసం నేను మీకు వీడియో సజెస్ట్ చేశానో డెఫినెట్‌లీ వెళ్లి చూడండి. ఎందుకంటే దాంట్లో నేను ఎవ్రీ టైమ్ ఫ్రేమ్‌లో మంత్లీ, వీక్లీ అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్‌గా అనాలిసిస్ చేసి చెప్పాను. సో, వీడియోస్ డెఫినెట్‌లీ చూడండి. అప్పుడే మీకు అనాలిసిస్ ఎలా చేయాలో అర్థమవుతుంది. మనం ఇండికేటర్స్ అనేది ఏం వాడట్లేదు. మీరు నోటీస్ చేశారో లేదో, మనం నో ఇండికేటర్స్, వేరేది ఏమి మనం చూడకుండా ఓన్లీ చార్ట్ చూసి మాత్రమే మనం దీన్ని ప్రైస్ యాక్షన్ అనేది అనలైజ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు చూడకపోతే డెఫినెట్‌లీ 2 స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్‌ని చూడండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 5% దీంట్లో రిటర్న్ ఇచ్చేసింది. అండ్ ఈ స్టాక్ మీరు ఇక్కడ చూసారంటే సమ్‌వేర్ ఐ థింక్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం మనము. ఇదేమైందంటే మనం లాస్ట్ టైమ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది బ్రేకౌట్ ఇవ్వలేదనమాట. ఐ థింక్ సమ్‌వేర్ మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. ఇదేమైందంటే బ్రేకౌట్ ఇవ్వకుండా నెక్స్ట్ కంటిన్యూయస్‌గా ఏమైందంటే 1, 2 వీక్స్ ఫాలో అయిపోయింది. అండ్ అగైన్ ఏమవుతుందంటే ఈసారి మళ్ళీ పైకి వెళ్తుంది. సో, దేర్ ఆర్ హైయర్ ఛాన్సెస్ అనమాట. మనం ఎప్పుడైతే ఇక్కడ బ్రేకౌట్ అవుతుందనుకున్నామో ఇది ఏమైందంటే బ్రేకౌట్ కాకుండా కిందకి వచ్చింది. అగైన్ సేమ్ ప్రైస్‌కి వెళ్ళిందంటే స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని చెప్పి మనకు క్లియర్‌గా తెలుస్తుంది. డెఫినెట్‌లీ ఈ స్టాక్‌ని మీరు స్వింగ్ ట్రేడింగ్ కోసం వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. అండ్ ఆ వీడియో డెఫినెట్‌లీ చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా ఎందుకు అని చెప్పి ఒక రీజన్ అనేది తెలుస్తుంది.
ఒకవేళ మీరు నిన్నటి వీడియో చూడకపోతే డెఫినెట్‌లీ నిన్నటి ఇంట్రాడే వీడియోస్ కూడా చూడండి. యాక్చువల్లీ ఇంట్రాడేస్ నేను ఏదైతే చెప్తున్నానో మీకు ఓన్లీ ఈరోజు ట్రేడ్ చేయడానికి మాత్రమే కాదు. ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా కూడా పనికొస్తుంది. జస్ట్ మీరు అనాలిసిస్ అనేది చూడండి. చూసిన తర్వాత చార్ట్ వెళ్లి మీరు చూడండి. ఇక్కడ ఎలా డిస్కస్ చేశానో అలాగే జరుగుతుందా? లేదా? ఎలా జరుగుతుందని చెప్పి అప్పుడే మీకు ప్రైస్ అనేది తెలుస్తుంది. మనం దీన్ని బయింగ్ కోసం అనుకున్నాం. చాలామంది వచ్చేసి ఇది గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఇక్కడ నుంచి కిందకి రావాలి కదా! పైకి ఎందుకు వెళ్తుందని చెప్పి అనుకుంటున్నారు. దాని గురించి మనం డీటెయిల్‌గా అనాలిసిస్ చేసుకున్నాం. సో మనం దీన్ని బయింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఈ స్టాక్ వచ్చేసి బయింగ్ వెళ్ళింది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనం దీన్ని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూడా బయింగ్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇంకో విషయం మనం దీన్ని ఇది కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఒక రౌండ్ నంబర్ ఉంది. ఇది పైకి వెళ్ళి అగైన్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో డెఫినెట్‌లీ దీన్ని కూడా మీరు డెఫినెట్‌లీ నిన్నటి వీడియో మీరు డెఫినెట్‌లీ చూడండి. అప్పుడే మీకు ఈ పాయింట్స్ అనేది అర్థమవుతాయి. అండ్ సిప్లాలో వచ్చేసి మనకు ఎంట్రీ దొరకలేదు. ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనం బ్రేక్‌ఔట్ ఇస్తేనే ఎంట్రీ తీసుకోవాలనుకున్నాము. ఏషియన్ పెయింట్‌లో కూడా మనం ఎంట్రీ అనేది తీసుకోవాలనుకున్నాం. బట్ ఏమైందంటే ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే కిందకి వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. ఇది యాక్చువల్లీ డే ఎండ్‌లో వచ్చింది. బట్ ఏమైందంటే దీనిలో ఒక స్టాప్ లాస్ కూడా నాకు కూడా హిట్ అయింది. సో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. అగైన్ ఎప్పుడైతే ఇది రీ ఎంట్రీ వచ్చిందో ఇక్కడ రీ ఎంట్రీ తీసుకున్నాను. దాంట్లో ప్రాఫిట్ వచ్చిందనమాట. అండ్ లాస్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే దీంట్లో టాటా కన్స్యూమర్‌ని మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏమైందంటే గ్యాప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయిందనమాట. ఇది అగైన్ సెకండ్ హాఫ్‌లో వచ్చింది. సో దానికోసం మనం దీంట్లో ఎంట్రీ తీసుకోలేదు. డెఫినెట్‌లీ మీరు ఎవ్రీడే వీడియోస్ చూడండి. మీరు యాక్చువల్లీ ఈరోజు వీడియో అప్‌లోడ్ చేశానంటే ఈ రోజే చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎనీ డే ఏ వీడియో అయినా వెళ్లి చూడండి. ఇంట్రాడే కోసం మీకు ఇది రేపు ఏం ట్రేడ్ చేయాలో దాని గురించి కాదనమాట. సో రేపు ట్రేడ్ చేయడం కోసం దానికి ముందర రోజు ఎలా అనాలిసిస్ చేయాలో దాని గురించి ఈ వీడియోస్. డెఫినెట్‌లీ ఈ వీడియోస్ చూడడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోకండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.